యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. దేవుని రాకడకు ముందు కొన్ని సూచనలు ఆయన చెప్పినారు కాబట్టి, ఆ సూచనలన్నీ కూడా నెరవేరిపోయినాయి. మరి యుద్ధం గురించి వార్తలు వింటారు. మరి యుద్ధాలు జరుగుతాయి. మరి మనుషుల మధ్య పోరాటాలు జరుగుతాయి. ఆ తర్వాత కరువులొస్తాయి. మరి భూకంపాలొస్తాయి. ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇంకా ఫైనల్‌గా ఒకటే ఉన్నది. ఇంక అది మహాశ్రమ దినం. ఆ మహాశ్రమం తర్వాతనే యేసుప్రభు గారు ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. మహాశ్రమ దినమన్నా, దేవుని ఉగ్ర దినమన్నా ఒకటే. పాత నిబంధనలో దేవుని ఉగ్ర దినం ఉంటది. మరి కొత్త నిబంధనలో మహాశ్రమ దినం ఉంటది. కాబట్టి గమనించండి, మహాశ్రమ దినం రాబోతుంది. అతి సమీపంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఆత్మలో. ఆత్మలో సిద్ధంగా ఉంటే మీకు ధైర్యం ఉంటుంది. ఆత్మలో ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? యేసుక్రీస్తుని నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలి, విశ్వసించాలి. యేసు రక్తంలో నా పాపాలు కడగబడితే నమ్మాలి. ఆ తర్వాత మీరు యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నన్ను శుద్ధినిగా చేయి, పరలోక రాజ్యంలోకి తీసుకోవడానికి నన్ను పవిత్రపరచు అని ప్రార్థన చేస్తూ, తర్వాత మీరు చేసిన ప్రతి తప్పు, పొరపాటు ఉంటుంది కదా, అవన్నీ కూడా మీరు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. హృదయంలో పశ్చాత్తాపం కలిగి ఉండాలి. చేసిన ప్రతి పాపం నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఒకవేళ మీకు ఎవరికి తెలియకుండా ఏదైనా వస్తువు తీశారనుకోండి, ఎవరు వస్తువు తీస్తారో వాళ్ళ వస్తువు వాళ్ళకి అప్పగించాలి. అది ఎవరైనా కొట్టినారనుకో వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇంకా ఏది చేసినా కూడా అవన్నీ కూడా దేవుని దగ్గర, మనుషుల దగ్గర కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది ఒకటే కాదు, లోపల హృదయాంతరంలో పశ్చాత్తాపం ఉన్నప్పుడు అవన్నీ చేయగలుగుతారు. హృదయాంతరంలో పశ్చాత్తాపం లేనప్పుడు అవన్నీ కూడా చేయలేరు. ఎవరి దగ్గరికి వెళ్ళి తగ్గించుకుని క్షమాపణ కోరుకోలేరు. హృదయంలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, బాధ, వేదన కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు, పొరపాట్లు నిమిత్తమే. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా, కొంతమంది ఎంతోమందిని ఆడవాళ్ళు మోసం చేసేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఈ విధంగా క్షమాపణ కోరుకోకుండా యేసుప్రభుని క్షమించని ఒకేసారి ఒక గంపడు చేసిన పాపాలని క్షమించే ప్రభా అంటే దేవుడు అట్లా క్షమించడు. గమనించండి, క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడే. కానీ చేయవలసింది చాలా ఉన్నది. పశ్చాత్తాపడాలి. హృదయంతరంలో పశ్చాత్తాపం ఉన్నప్పుడే ఆ తర్వాత ఎవరెవరి దగ్గర ఇవి పాపాలు చేశారో వాని క్షమాపణ కోరుకోవాలి. కాబట్టి గమనించండి, పరలోక రాజ్యం అంటే ఊరికి దొరికిపోతుంది అనుకోవద్దు. ఆయన చెప్పిన విధంగా అన్నీ చేయాల్సి ఉంటుంది. మనుషుల దగ్గర, దేవుని దగ్గర ఒప్పుకోవాలి పాపాలు. ఇప్పుడు కూడా చేసిన పాపం మనుషుల దగ్గర అంటే ఎవరితో పాపం చేస్తారో వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి గమనించాడు, నేను చేసిన తప్పు, పొరపాటు చేశాను, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవాలి. మనుషులకి పాపాలు చెప్పడం కాదు, ఎవరితో చేసారో వాళ్ళతోనే చేసిన తప్పు, అయ్యా నీ కొట్టాను, తప్పుని క్షమించండి అడగటం. అయ్యా నీతో పలానా రోజున ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా చేస్తాను, లేకపోతే ఏదైనా స్త్రీలతో సాంగత్యం చేస్తే